ఒక ప్రచారం బలహీనమైన ఒక ప్రచారం జరుగుతా ఉంది. సుధాకర్ ఒక్కడే గెలిచి ఏమి చేస్తాడు అని చాలా బలహీనమైన ప్రచారం ప్రజాస్వామ్యంలో. అంటే ఇక ప్రతిపక్షంలో ఎవరు ఉండవద్దా, ఉండకూడదా? ఈ దేశంలో 543 మంది ఎంపీలుంటే బీజేపీ వాళ్ళు ఇద్దరే గెలిచినప్పుడు ఏమైనా వాళ్ళని బయటికి వెళ్ళగొట్టారా? ఏమి ఈ తాలూకాలో సిద్ధరగౌడ్ గారు ప్రతిపక్షంలో గెలవలేదా? ఈ రోజుకు సిద్ధరగౌడ్ అంత పేరు తెచ్చుకోగలిగినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడయ్యా? వైసీ తిమ్మారెడ్డి గారు ప్రతిపక్షంలో గెలవలేదా? నేను ప్రతిపక్షంలో గెలవలేదా? నేను ప్రతిపక్షంలో గెలిచినప్పుడు స్పెషల్ ఐఏవై కింద 6,275 మధ్యలో ఆపే ప్రయత్నం చేస్తే ఆ కుటుంబాలకు 20,000 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉండి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే వదిలినామా? సాధించలేదా? సాధించి పెట్టలేదా? అన్ని కుటుంబాలకు పంచలేదా? నేను ఒక్కటే చెప్తున్నా, మనం మనకిచ్చిన పురుషం దగ్గర ఈ బస్ స్టాండ్ లో రాజశేఖర్ అన్న సర్కిల్లో నేను చెప్తా ఉన్నాను, దయచేసి సుధాకర్ కు అవకాశం ఇవ్వండి. సుధాకర్ ఎంత నిజాయితీ పరుడంటే ఆ 2 పార్టీల వాళ్ళు నీకు ఎంత డబ్బు కావాలన్నా మేమే పెట్టుకుంటాం, నీ మా పార్టీలోకి రా అంటే పోలేదు, నా వెంటే ఉంటానన్నాడు. నేను బలంగా ఉన్నామో బలహీనంగా ఉన్నామో నాకు సంబంధం లేదు, బలహీనతో సంబంధం లేదు. ఈ దేశానికి కాంగ్రెస్ అవసరం.